హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి 2900+ వేకెన్సీస్ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మోడల్ నోటిఫికేషన్ని పోస్టల్ డిపార్ట్మెంట్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు రీలెవెల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్ జాబ్లో ఎంత కష్టపడినా కూడా మీ జాబ్కి 2 years గ్యాప్ వచ్చినట్లయితే గతంలో మీరు పడిన కష్టాన్నంతా కూడా వారు మర్చిపోతారు. ఈ విషయంలో వర్కింగ్ మామ్స్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో నిషా గుప్తా అనేటువంటి ఒక అమ్మాయి గురించి చెప్తాను. తాను తల్లి అయిన 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత డైమండ్స్ ఆన్ కాల్ అనేటువంటి సంస్థలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ని పొందడం జరిగింది. 10 సంవత్సరాల కెరియర్ గ్యాప్ వచ్చినా కూడా తాను ఈ పర్టికులర్ సంస్థలో జాబ్ని పొందడం జరిగింది. నిషా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 2011లో ఒక బాబు పుట్టడం వల్ల బాబుని చూసుకోవాల్సి వచ్చింది. అందువల్ల గత జాబ్ని వదిలేసి ట్యూషన్స్ చెప్పింది. తర్వాత 10 సంవత్సరాల కెరియర్ గ్యాప్ ఉన్న రెజ్యూమే చూపిస్తే ఏ కంపెనీలు కూడా జాబ్ ఇవ్వలేదు. ఫైనల్గా తాను రీలెవెల్ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకొని ఒక సింపుల్ టెస్ట్ రాసి డైమండ్స్ ఆన్ కాల్ అనేటువంటి కంపెనీలో ఈ యొక్క బీడీఈ జాబ్ని పొందడం జరిగింది. నిషా ప్రతి వర్కింగ్ మామ్కి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. సో మీరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా ఒక సింపుల్ టెస్ట్ రాసి రీలెవెల్ ప్లాట్ఫామ్ ద్వారా జాబ్ అయితే పొందండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ పోస్టల్ శాఖ నుండి పోస్టల్ జీడిఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఈసారి ఆల్ ఇండియా వైడ్గా అన్ని రాష్ట్రాలతో కలిపి ఒకేసారి మే నెల 2వ తేదీన రిలీజ్ కాబోతోంది. సో దీనికి సంబంధించి ముందుగానే పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్కి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేటువంటి ఒక డీటెయిల్డ్ మోడల్ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఏపీ అండ్ తెలంగాణలో కలిపి మనకి 2900+ వేకెన్సీస్తో మనకి ఏపీ టీఎస్కి సంబంధించినటువంటి పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతోంది మే నెల 2వ తేదీన. సో దీనికి సంబంధించి ఆఫీస్ మెమోరండంతో పాటు ఒక మోడల్ నోటిఫికేషన్ని పోస్టల్ డిపార్ట్మెంట్ ఈరోజు మనకి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్తో పాటు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటో కూడా మనకి ఈ యొక్క మోడల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అయితే అప్లై చేయాలి అంటే పర్టికులర్ క్యాండిడేట్స్కి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 40 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ఈ మోడల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. దీనితో పాటు ఎస్సీ ఎస్టీస్కి, ఓబీసీస్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఇచ్చారు. ఇంకా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి సంబంధించి నో ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి ఇక్కడైతే వీరికి సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years, 13 years, 15 years చొప్పున ఎస్సీ ఎస్టీ, ఓబీసీ అండ్ యూఆర్ క్యాండిడేట్స్కి ఈ విధంగా ఈ పర్టికులర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఈ మోడల్ నోటిఫికేషన్ పోస్టల్ జీడిఎస్కి సంబంధించి మనకి ఎంగేజ్మెంట్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే మే నెల 2వ తేదీన మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తుంది. జూన్ నెల 5 లేదా 10వ తేదీ వరకు మీరు దీనికి సంబంధించి ఆన్లైన్లో ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి ఒక వెబ్సైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మెయిన్ వెబ్సైట్ వచ్చేసి ఇండియా పోస్ట్ జీడిఎస్ online.gov.in అనేటువంటి ఈ యొక్క వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు మే నెల 2వ తేదీ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి శాలరీస్ ఏ విధంగా ఉంటాయని చూసుకున్నట్లయితే 4 hours లేదా అంతకంటే ఎక్కువ పనిచేసేటువంటి వారికి బీపీఎం, అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దానితో పాటు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా డాక్ సేవకి సంబంధించి ఈ విధంగా శాలరీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. బీపీఎం పోస్ట్ వచ్చినటువంటి వారికి 12,000 రూపాయలు, ఏబీపీఎం లేదా డాక్ సేవక్ పోస్ట్ వచ్చినటువంటి వారికి 10,000 రూపాయలు శాలరీ అయితే పర్ మంత్ చొప్పున ఉంటుందని చెప్పేసి ఇక్కడ శాలరీ స్ట్రక్చర్లో మనకి మోడల్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే మినిమం 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు. 10th పాటు 18 సంవత్సరాల వయసు అయితే నిండి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా కంపల్సరీ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో లోకల్ లాంగ్వేజ్ అంటే ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించి మీరు అప్లై చేసుకునేటువంటి స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే మీరు చదివినటువంటి 10th స్టాండర్డ్లో ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్గా
కంపల్సరీ సబ్జెక్ట్గా లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఆ పర్టికులర్ లోకల్ లాంగ్వేజ్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో 10థ్తో పాటు ఆ 10థ్లో మీరు చదివినటువంటి ఆ సబ్జెక్ట్స్లో ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించినటువంటి భాష అయితే ఉండాలి ఒక సబ్జెక్ట్గా. అలాగే మీకు కూడా ఆ భాష మాట్లాడడం అనేది వచ్చి ఉండాలి. మీరు ఏపీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు అప్లై చేసుకోవాలనుకుంటే ఆ రాష్ట్రాలకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మీ యొక్క 10th క్లాస్లో ఉండాలి. అలాగే మీకు ఆ భాష మాట్లాడడం వచ్చి ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఈ సైక్లింగ్కి సంబంధించి మీరు ఒక డాక్యుమెంట్ కూడా ఈసారి సబ్మిట్ చేయాలి. ఆ డాక్యుమెంట్ ఏంటనేది కూడా మనకి ఈ యొక్క ఆఫీస్ మెమోరాండం మోడల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకునేటువంటి క్యాండిడేట్స్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్కి సైకిల్ తొక్కడం అనేది వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా అకామిడేషన్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎక్కడైతే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో మీకు దీనికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ వస్తుందో అక్కడే మీకు అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ప్రొసీజర్ ఆఫ్ ఫీ పేమెంట్ ఒకసారి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది పర్టికులర్ క్యాండిడేట్స్. సో మిగిలినటువంటి క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీస్కి ఉమెన్ క్యాండిడేట్స్కి ఇంకా ఈ పర్టికులర్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే ఉండదు. ఓన్లీ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ 100 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంక రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ ఇండియా పోస్ట్ జీడిఎస్ online.gov.in అనేటువంటి సైట్లో మే నెల 2వ తేదీ నుంచి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అలాగే మీ దగ్గర ఉండాల్సినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నేమ్ అంటే మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీ యొక్క నేమ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో. అలాగే ఫాదర్ నేమ్ మదర్స్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మీకంటూ ఒక మొబైల్ నెంబర్ ఉండాలి. ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వాలి. అలాగే మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకొని కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇచ్చారు. ఇంకా కమ్యూనిటీ వైజ్ కన్సాలిడేషన్ ఆఫ్ పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే ఓబీసీస్కి సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు ఉంటాయి, ఇంకా పీడబ్ల్యూడీకి ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎస్టీ క్యాండిడేట్స్కి ఎన్ని, ఎస్సీ క్యాండిడేట్స్కి ఎన్ని, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎన్ని, యూఆర్ క్యాండిడేట్స్కి ఎన్ని అనేది మనకి ఇక్కడ ఈ టేబుల్లో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ వేకెన్సీస్ని మెన్షన్ చేస్తారు. ఇది మోడల్ నోటిఫికేషన్ కాబట్టి నోటిఫికేషన్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి మనకి పోస్టల్ జీడిఎస్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ పర్టికులర్ డాక్యుమెంట్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని కొత్తగా మనకి ఇక్కడ డాక్యుమెంట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఈ డాక్యుమెంట్ని మీరు ఫిలప్ చేసి సైన్ చేసి దీనికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేదా వారు ఎక్కడి నుంచి అయితే ఒక డాక్యుమెంట్ మీకు కావాలని కోరుకుంటారో సో ఆ డాక్యుమెంట్ని మీరు అయితే సబ్మిట్ చేయాలి. ఐ ఆల్సో హియర్ బై డిక్లేర్ దట్ ఐఎమ్ ఏ కంప్యూటర్ లిటరేట్ అని చెప్పేసి కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తూ ఈ యొక్క డాక్యుమెంట్ని ఫిలప్ చేయాలి. దీనితో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే సైక్లింగ్ వచ్చు అని చెప్పడానికి సంబంధించి ఒక డాక్యుమెంట్ మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐఎమ్ ఏబుల్ టు రైడ్ బైస్కిల్ ఫర్ పర్ఫార్మింగ్ ఆఫ్ మై డ్యూటీ యాజ్ జీడిఎస్ బీపీఎం ఏబీపీఎం ఆర్ డాగ్ సేవక్స్ అని చెప్పేసి మీకు సైక్లింగ్ వచ్చు అని చెప్పడానికి సంబంధించి ఒక డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక డిక్లరేషన్ ఫామ్ అనమాట. సో ఈ విధంగా మనకి మోడల్ నోటిఫికేషన్ అయితే పోస్టల్ జీడిఎస్ నుంచి అన్ని రాష్ట్రాలకి విడుదల కావడం జరిగింది. ఏపీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఈ యొక్క మోడల్ నోటిఫికేషన్ని పోస్టల్ డిపార్ట్మెంట్ పంపించింది. ఈ విధంగా నోటిఫికేషన్ ఉంటుంది. ఇందులో ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఉంటాయి. క్వాలిఫికేషన్స్ ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఈ విధంగా ఉండాలి. కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటనేది కూడా మనకి ఈ యొక్క మోడల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇంకా ఫీ పేమెంట్ ఏ విధంగా ఉంటుందో కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు మే నెల 2వ తేదీన అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే రోజు నుంచి మనకి అప్లికేషన్ ఫామ్ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. సో నేను మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.